హాయ్ సంధ్య, ఏం డల్గా ఉన్నావు? ఇది నా లైఫ్ టైం ప్రాజెక్ట్ అంకుల్. చిల్డ్రన్ మెమరీ పవర్ని ఇంక్రీజ్ చేయడానికి నేను యాపో ఈఫోజిన్ని కనిపెట్టాను. కెమికల్ రియాక్షన్ చేంజ్లో దాని ఫామ్లో తప్పైపోయింది. అల్జీమర్ డిసీజ్ గురించి విన్నారు కదా అంకుల్? జ్ఞాపక శక్తి చెప్పే కదా. అయ్యో అంకుల్, ఇట్స్ నాట్ దట్ జనరల్. కలిసి 20 ఏళ్లు కాపురం చేసిన తర్వాత అదే వైఫ్ ని ఒక స్టేజ్ లో నువ్వెవరు అని అడిగే స్టేజ్ కి వాళ్ళు వెళ్ళిపోతారు. అండ్ వాళ్ళకి గతంలో జరిగిన వాటి గురించి అన్ని మర్చిపోతారు. నా లైఫ్ టైం అచీవ్మెంట్ గా ఉండాలనుకున్న ఈ ఆల్ఫో ఈఫో జిన్ ఈ అల్జీమర్ ని ఇంక్రీజ్ చేసే జిన్ గా మారింది. ఆ జిన్ కున్న ఎగ్జాక్ట్ పవర్, అంటే దీని ఎగ్జాక్ట్ ఫార్ములా తెలుసుకుంటే ఈ మొత్తం ప్రపంచాన్నే కంట్రోల్ చేయగలిగే శక్తి వాళ్ళకొస్తుంది. నువ్వేమంటున్నావమ్మా? నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను అంకుల్. మన దేశంలో ఉన్న ఐఏఎస్, ఐపీఎస్, సైంటిస్ట్, పొలిటీషియన్ ఇలాంటి పెద్ద పెద్ద విఐపీస్ కి ఈ జిన్ ఇస్తే విత్ ఇన్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ వాళ్ళు అల్జీమర్స్ గా మారిపోతారు. అండ్ వాళ్ళు స్టెప్ బై స్టెప్ అన్ని మర్చిపోతారు. ఆలోచించండి అంకుల్, మన కంట్రీ ఎకనామిక్ గ్రోత్ మొత్తం పడిపోతుంది. మనం ఇతర దేశాల్ని నాశనం చేయడానికి పెద్ద పెద్ద మిసైళ్లు, బాంబులు అవసరం లేదు. జస్ట్ ఈ యాపో ఈఫో జిన్ ఉంటే చాలు. ఒక కంట్రీకున్న ఎకనామిక్ గ్రోత్ మొత్తాన్ని ఇది తగ్గించేస్తుంది. అండ్ దిస్ జిన్ ఇస్ కలర్లెస్, టేస్ట్లెస్ అండ్ ఆర్డర్లెస్. ఫుడ్, టొబాకో, ఆల్కహాల్ ఇలా ఎందులో అయినా దీన్ని మిక్స్ చేసి ఇవ్వచ్చు. ఆఖరికి మనం దీన్ని నీళ్లలో కూడా కలిపి ఇవ్వచ్చు. దీన్ని కనిపెట్టిన విషయం ఇంకెవరికైనా తెలుసా? వేరే ఎవరికి తెలియదు అంకుల్. సచిన్ కి మాత్రమే తెలుసు. భయంగా ఉంది అంకుల్. జీన్ యాపో E4 కోసం సంధ్యని టార్గెట్ చేశారు. ఓకే, సచిన్ ని, స్మితాని ఎందుకని హత్య చేయాలనుకున్నారు? ఏంజల్కి ఈ సమస్యకి ఏంటి సంబంధం? బ్రిలియంట్ మోడ్, టూ స్మార్ట్ పాండ్యన్. 15 సంవత్సరాల క్రితం మీ బావ, అదే సంధ్య వాళ్ళ నాన్న గుణశేఖర్, నేను కలిసి చేసిన బిజినెస్లో డబ్బులంతా వాణ్ణి నమ్మే నేను పెట్టుబడి పెట్టాను. ఆ డబ్బంతా తీసేసుకొని వాడు నన్నే మోసం చేయాలనుకున్నాడు. వాణ్ణి ఎలాగైనా నేనే నా చేతులతో చంపాలని నిర్ణయించుకున్నాను. కానీ ఆలోగా వాడంతటా వాడే వెళ్ళి చనిపోయాడు. దొంగ దొరికితే తోడు దొంగ కూడా దొరికిపోతాడు. కాబట్టి నేను ఈ విషయాన్ని బయటకు చెప్పలేక, పోగొట్టుకున్న డబ్బుని తిరిగి సంపాదించుకోలేక చాలా బాధపడ్డాను. బిజినెస్లో పోగొట్టుకున్న డబ్బుని ఎలాగైనా తిరిగి సంపాదించాలనే ఆలోచన వచ్చినప్పుడు స్వప్న కనిపెట్టిన ఈ ఫార్ములా మెటర్ నాకు తెలిసింది. ఎవరి వల్లైతే నా డబ్బంతా పోయిందో తిరిగి డబ్బు సంపాదించడానికి వాడి కూతుర్ని ఉపయోగించాలనుకున్నాను.